నల్లమల పులి ఎడిపోయిండు, కొడంగల్కి పోయిండు. కొడంగల్కి పోయి ఇంకో ఇట్లా పొడుగు పొడుగు రాసుకొస్తాడు. మన అన్న నల్లమలకి పులి కదా, సో నల్లమల బిడ్డ వాళ్ళకంటే ఏదో చేసినట్టు ఒకసారి చూడండి. పనులు చేసేటోళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి, అభివృద్ధికి అడ్డుపడేటోళ్ళను ఎన్నుకుంటే ఊరు బాగుపడదు. అంటే లగచర్లలో ఊర్లు నాశనం చేసి ఊర్లకే ఖాళీ చేపిస్తూ లగచర్ల బాధితులను ఎవరైతే హింసలు పెట్టారో ఆ పార్టీ కంటే ఓటు వేయకురి. ఎందుకంటే మన అన్న చెప్తాను, ఊరిని నాశనం చేసేటోళ్ళకి ఓటు వేయద్దు అంటాను. మరి లగచర్ల ప్రజలు ఓటు వేయద్దు, రోటి బండ తాండ ప్రజలు ఓటు వేయొద్దు. ఇంకెవరైతే అక్కడ పాపం గిరిజన బిడ్డలు నష్టపోయారో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చినాక, మరి వాళ్ళు అంటే ఓటు ఏకురి, మొత్తమే ఒక ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ కంటే ఏకురి. ఇక 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ వస్తాట. కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక్కడ రిజర్వేషన్ అనే పేరు ఎత్తలేడు రేవంత్ రెడ్డి అసలు ఎక్కడ కూడా. చిన్నగా సైలెంట్ గా మన చిన్నప్పుడు మన ఇంట్లో ఏమైనా దొంగతనం చేస్తే చిన్నపిల్లలు ఎక్కున్నప్పుడు దొంగసాటుగా పోయి తీసుకొస్తాం అమ్మకు నాయన తెలియకుండా. అట్లా తల్లిదండ్రులకు తెలియకుండా ఎట్లయితే చిన్నప్పుడు దొంగతనం చేసో అట్లా ఇప్పుడు దొంగతనంగా బీసీ రిజర్వేషన్ అనేది పక్కన పడేసి చిన్నగా పోయి గ్రామ పంచాయతీలో ఓట్లు వేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలు చాలా సోయిన్నోళ్ళు అనుకుంటున్నా, జ్ఞానం ఉన్నోళ్ళు అనుకుంటున్నా, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లా ఈ రిజర్వేషన్ అనే విషయాన్ని అసలు చర్చనే జరగకుండా సైడ్ ట్రాక్ చేసి ఈ బీసీలో నోర్లు మూపించి ఒక్కడు ఎగురుతలేడు. ఇప్పుడు ఒక్క బీసీ సంఘం పెట్టినాడు గజం ఎగిరాలని నేను కోరుకున్నా, కానీ ఎవ్వడు ఎగురుతలేడు. ఎందుకు ఎగురుతలేరు? వాళ్ళు ఎగురుతలేరు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా సైలెంట్ గా పాత రిజర్వేషన్ ప్రకారం ఓట్లు పెడుతున్నా అని ఒక్కటే ఒక స్టేట్మెంట్ కథం అయిపోయింది. ఇక బీసీ రిజర్వేషన్ 23 నెలలకెళ్ళి ఇంత పొడి ఎగిరినోడు, అంత పొడి ఎగిరినోడు, అడ్డం బంజోడు, నిలువు బంజోడు ఎవడు సపోర్ట్ చేస్తలేడు. అంత గప్చుపు తింటారు, గప్చుపు అంటారు. మరి ఇది ఎంత విచిత్రం అంటే అంత విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఇంకా ఇరిగేషన్ ఎడ్యుకేషన్ కంటే ప్రాధాన్యం ఇస్తున్నట. ఇది కాళేశ్వరం కట్టిండు, నారాయణ శ్రీ చైతన్య ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లాంటి స్కూల్స్ ఈ భూమండల చరిత్రలో ఎడగట్లే. సో 119 నెలల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి 200 కోట్లు పెట్టి, కాళేశ్వరం లెక్క 10 ప్రాజెక్టులు కట్టింది 1 లక్ష కోట్లు పెట్టి. ఎందుకంటే ఇరిగేషన్ ఎడ్యుకేషన్ పైన ఫుల్ ప్రయారిటీ పెట్టినట. ఆడ వరంగవాడు పోతిరెడ్డి పాడు పొక్కకొచ్చి ఆన్ రోడ్ తోడుకపోతుంటే ఆహా బాగా తోడుతుండే చంద్రన్న, కరెక్ట్ బాగా తోడుతుండే చంద్రన్న అని చూస్తాను. ఎస్ఎల్బిసిని మనం రిపేర్ చేసింది లేదు, మన వాళ్ళకెళ్ళి వచ్చింది లేదు, ఆ సత్య సేవలను తీసింది. ఇరిగేషన్ పైన ఫోకస్. ఆడంగా నాగార్య సార్ కుడికాలోకి వెళ్ళి ఆందోళన దొరకపోతా అంటే మన గడ్డవరాయుడు పోయి మంగళారతి పలికిండు. ఇది మన ఇరిగేషన్ పైన ఫోకస్. 23 నెలలకెళ్ళి ఆడ కాళేశ్వరంలో మేడిగడ్డను అట్నే గాలికి వదిలేసి అది కూలితే బాగుంటుందని చూస్తాను, కానీ అది కూల్తలేదు. అది అతిపెద్ద ఇరిగేషన్ పైన ఫోకస్. చెప్పగిరి నాయన మీరు ఇజ్జత అనిపిస్తుంది మీ మాటలు పాడుగాను. ఇంకా కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాడు. నిన్న సాయంత్రం కూడా చెప్పిన. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, మామూలు ఎడ్యుకేషన్ కాదు. ఎట్లా అంటే ఆడ పోరగాళ్ళు చదువుకునే పోరగాళ్ళకు పాపం స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్ చదివే పోరగాళ్ళకు నీళ్లు సముద్రాన్ని తలపిస్తాయి వర్షాలు వస్తే. మౌలిక వస్తువులు లేవు, స్లాబులు కూలిపోతున్నాయి, వాష్రూమ్స్ లేవు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్గా చేస్తాడట. మరి మీరన్నా నవ్వురా, నేను నవ్వుతే కోపం వస్తుంది మా అన్నకు ముందే. ఇక 3 నెలల్లో కొడంగల్ లిఫ్ట్ పనులు మొదలు పెడతాడట. 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పిండు. నియోజకవర్గంలో 103 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిండు. అక్షయ పాత్ర కిచెన్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేసిండు. ఈ 103 కోట్లు అంటాను కదా, మళ్ళా సంవత్సరం చూద్దాం పనులు ఏమైనా అయితే లేదు. మళ్ళా సంవత్సరం కూడా వద్దు, 3 ఏళ్ళు అంటాను కదా క్లియర్గా. ఈ 103 కోట్లకు 3 ఏళ్ల తర్వాత 2028 ఎన్నికల సమయంలో మాట్లాడదాం ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగిందని. లేదు ఎడ్యుకేషనల్ హబ్ అంటాను కదా, ఈ 3 సంవత్సరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయినా కట్టరా అదైనా చెక్ చేద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటలు చాలా పొడుగుంటాయి, ఇంకా ఆయన కంటే పొడుగు మాట్లాడతాడు, కానీ చేతల్లో మాత్రం ఏ కారణం పని జరగదు. ఇప్పుడు ఇంకో లజ్జాపిల్ల ఏంటంటే కొడంగల్ 40 ఏళ్ళకెళ్ళి ఎవరు పట్టించుకోలేదు. అంటే ఆ 40 ఏళ్ళకెళ్ళి ఈ రాష్ట్రంలో అయితే టీడీపీ అయితే కాంగ్రెసే ఉన్నాయి, మెజారిటీ కాంగ్రెసే. అంటే కాంగ్రెస్ మను కూడా పని చేయలేదు 40 ఏళ్ళ చరిత్రలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న పరువు తీసిండు కాంగ్రెస్ పార్టీ.
అంటే లంగలు దొంగలు ఉంటే కాంగ్రెస్ ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలి కదా. అసవంటి బాపతి కాబట్టి మా అన్న ఒప్పుకుంటాను. ఇలా కొడంగల్ ఏం డెవలప్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ, గురునాథ్ రెడ్డి. ఇక నన్ను కొట్టడం తప్ప అన్ని మంచి పనులే చేసిండు. ఎందుకంటే మన అన్నని అప్పట్లో సరిసిరు కదా, సరిపోను పొల్లు కొట్టిరు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పుల్లు ఉన్నాయి. మా యూట్యూబర్లను కొడతా అంటే అన్నకు గతానుభవాలు గుర్తుకొచ్చి మరి చెప్తాండేమో. సో ఏది ఏమైనా కొడంగల్ ప్రజలను అయితే మోసం చేస్తాడు. ఈ పొరల కట్ట బో పెట్టినట విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న రేవంత్ రెడ్డి. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. విద్యార్థులకు భోజనం పెడుతున్న సంతోషం, మంచి ముచ్చటే, పెట్టాలి కూడా. నువ్వు గొప్ప ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నా. రేవంత్ అన్న పురుగుల బువ్వ నేను ఒక్క రోజు కూడా ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పొరలను పట్టుకొచ్చి పెడతాను కదా, నేను ఒక్క రోజు కూడా పురుగుల బువ్వ పెట్టలేదు నా కొడంగల్ నియోజకవర్గంలో ప్రమాణం చేసి ఇవాళ తినగలుగుతావా అంటే నీకు నచ్చలేదు కదా, తిన్నా తింటావు. ఎందుకంటే ఆల్రెడీ ఎదురొచ్చిన దేవుల మీద ఒట్టేసి రుణమాఫీ వచ్చే చరిత్ర మనది. మన అసవంటి చరిత్ర కలిగినోడు ఇది కూడా పెద్ద వెనకాడు ఏమేడు. ఇప్పుడు ఈ వార్త రాస్తారు అందరూ, రాసిర్రా రాగరా అందా ఆస్థాన మీడియా. ఇక మన రేవంత్ రెడ్డి అంతఃపురంలోకి వెళ్ళి వస్తాయి ఈ వార్తలు. ఇగో ఢిల్లీకి నోయిడా, తెలంగాణ కొడంగల్. ఈ అమ్మ నేను ఉందనా పోయినారు ఆయన వార్తలు పని చేసుకుంటున్నా ఆయన. ఢిల్లీకి నోయిడా అట, తెలంగాణ కొడంగల్ అట. నాయనా అన్న ప్రాస మాత్రం మామూలుగా పాస్ కావట్లేదు. అంతర్జాతీయ స్థాయిలో లగచర్ల పారిశ్రామిక వాడ. అబ్బా, మహిళల ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్ తో సంప్రదింపులట. కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి ఎవడు కొడతలేరు, సపోర్ట్ కూడా. అంటే ఇప్పుడు లగచర్ల బాధితులు వాళ్ళ భూమి పోయిన వాళ్ళ కడుగు పోయి లగచర్లను పారిశ్రామిక వాడ ఎత్తా అంటే వాళ్ళు ఏడుపోస్తారా? వాళ్ళు సపోర్ట్లు కొడతారా? బరాబరు కొట్టరు. రేవంత్ రెడ్డి పరువు పోయిందాడ. ఇంకా సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ చేసినట్ట. ఇక అదేదో నడిపిస్తాడు సేమ్ టు సేమ్. సమగ్ర సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, స్వచ్ఛ వాతావరణం, శుభ్రతకు పెద్దపీట. ఐటీ, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ఆధునిక నైపుణ్య శిక్షణ. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047పై శాఖల వారీగా నేటి నుంచి సీఎం సమీక్ష. బా 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 అసలు ఈ నేర్చుకుంటేమో రాత్ర కూర్చొని విద్య, వైద్యం, సంక్షేమం, మన్ను, మచానం ఇట్లా ఇవన్నీ పదాలు మన అన్నకు నోట్లో పట్టవు. పండబెట్టి చీరుతా, వంగబెట్టి గుద్దుతా, పేగులు మళ్ళీ వేసుకుని ఇవే వస్తాయి మన నోటికి. సో మరి ఇంత పత్తిత్తు మాటలు మాట్లాడితే నాకు తెలిసి రాత్ర ప్రిపేర్ అయ్యే మాట్లాడినట్టుంది. అది కూడా ఒకటి. ఇక మరి ఇప్పుడు వీడు రాధాకృష్ణ రాసిండా, తెలంగాణ నోయిడా కొడంగల్, ఇక ఒక ఆయన ఏమో న్యూయార్క్ చేస్తాడు. మరి ఈయన చేస్తాడు, డల్లాస్ చేస్తాడేమో. ఈయన డల్లాస్ బ్యాచ్ కదా. ఒక్కొక్కడు ఒక్కొక్క, ఇప్పుడు ఒక దాంట్లో అయిన వార్త ఇంకో దాంట్లో ఉంటుంది. 2 స్టేట్మెంట్స్ కింది మీదకి అవుతాయి అంతే. అరే నువ్వు ఈ 2 రాసుకోరా V6, అరే నువ్వు ఈ 2 రాసుకోరా ఈనాడు, నువ్వు ఈ 2 రాసుకోరా ఆంధ్రజ్యోతి. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు అన్న చెప్పినట్టు రాసుకున్నారన్నమాట. లగచర్ల అభివృద్ధి చేస్తా అని చెప్పింది సేమ్ స్టేట్మెంట్. ఇప్పుడు రైతులే ముందుకొచ్చి 3-4 వేల ఎకరాలు ఇస్తున్నారు. పోదాం, నువ్వు దమ్ము ధైర్యం మునగాడం అయితే లగచర్ల కాడికి పోయి మైక్ ముందర పెట్టి నువ్వు నీ పోలీసులు జర కిలోమీటర్ దూరం నిలబడి వాళ్ళు తిట్టే శాపనార్థాలకు మీరు బతుకుంటే మీరు మునగాలే. వాళ్ళు తిట్టే తిట్లకు వాళ్ళ శాపనార్థాలకు మీరు బతుకుంటే మీరు మునగాలే. ఛాలెంజ్ చేద్దాం ఈ విషయంలో కావాలంటే. ఇక 3-4 వేల ఎకరాలు ఇస్తా అంటారట. 5,000 కోట్లతో కొడంగల్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణం. ఇది 5,000 కోట్లు, ఆడ 103 కోట్లు. ఈ కోట్లు ముందు రాష్ట్రంగా ఎడవచ్చినాయి రా బాబు. ఓడేమో 103 కోట్లు అని రాసింది. ఇప్పుడు వీడేమో 5,000 కోట్లు అన్న. ఒకటే వార్తనే, ఎందుకు కంపేర్ చేసినట్టు అంతా ఒకటే వార్త. సేమ్ కొడంగల్ సభనే, కొడంగల్లో ముచ్చటే, కానీ 10 మంది 10 రకాలుగా రాశారు. దీన్ని మరి ఏదో సంబోరం ఏగుతుందో మరి తెలియదు. ఇక ఉస్మానియా క్యాంపస్ లో లేని విభాగాలకు ఇక్కడ చోటట. 3 ఏళ్లలో నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాడు. అంతే. ఆర్థిక స్వాతంత్రానికి పెద్దపీట వేసాం, ఆడబిడ్డలు అండగా ఉండాలి. ఉంటారా నువ్వు ఫస్ట్ వాళ్ళ పైసలు అలా వీకి 60,000 బాకీ ఉన్నప్పుడు వాళ్ళకు 24 నెలల పైసలు రావాలి. అయితే నీకు అండగా ఉంటారు బరాబర్గా. అంతే. 103 కోట్లు, 5,000 కోట్లు. 5,103 కోట్ల రూపాయల పెట్టుబడి లబ్ధి
కొడంగల్ నియోజకవర్గ ప్రజలు జరగబోతుంది అంటే రేపు స్థానిక ఎన్నికల్లో లగచర్ల ప్రజలంటే ఓటేరు. మీరే ఇస్తామంటారు అంటారు కానీ 3-4 వేల ఎకరాలు పటు రేవంత్ అన్న పటు అని ఇస్తా అంటారా చెప్తున్నారు. మరి ఆయన అంటే ఎక్కువ తిరుగుతున్నారు, మాకేం తెలియదు. సో మరి ఇస్తురేమో చెప్పురు మీరు కూడా. సో ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి. ఇక మరి కొడంగల్ ముచ్చట్లు ఇవంతా అన్న మాటలు నమ్మితే మీరు ఆగమే.